జస్ట్ ఇమాజిన్, కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జంతుజాలాలు తిరిగి మనం ముందుకు వస్తాయనుకుంటే. డైనోసర్లు, ఉల్లి మామత్లు, డైర్ వుల్ఫ్లు మన ముందుకు వస్తున్నాయి అనుకుంటే జస్ట్ ఊహించండి. వినటానికి బాగున్నా ఊహించుకోవడానికి కాసింత భయంగా ఉంది కదా. ఎస్, నిజమే. ఫ్యూచర్లో వీటిని చూడడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఈ జంతుజాలాలను తిరిగి సృష్టించడానికి కలోజల్ బయోసైన్స్ అనే సంస్థ, అమెరికన్ స్టార్టప్ కంపెనీ అయిన ఈ సంస్థ ఈ విషయంలో విజయం సాధించిందనే చెప్పవచ్చు. దీంట్లో భాగంగా డైర్ వుల్వ్ అనే జీవిని తిరిగి సృష్టించారు. అయితే ఇది ఎంత ఆషామాషి విషయం ఏమి కాదు. అయితే ఇంత సడన్గా ఇలాంటి కంటెంట్ ఇంటర్నెట్లో చెక్కలు కొట్టడానికి గల కారణం ఏంటంటే, కలోజల్ బయోసైన్స్ సంస్థ యొక్క CEO అయిన బెన్ లామ్ గారు అమెరికన్ ఫేమస్ పాడ్కాస్ట్ అయిన జో రాగన్ పాడ్కాస్ట్లో వీటి గురించి చర్చించారు. అయితే ఇప్పటి వరకు ఈ కలోజల్ బయోసైన్స్ అనే సంస్థ $435 మిలియన్ రేజ్ చేసింది. ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, అంతరించిపోయిన జంతువులను తిరిగి భూమి మీదకి తీసుకురావడమే. 43 ఏళ్ల బెన్ లామ్ కి చాలా క్యూరియాసిటీ ఎక్కువ. అది ఎంతలా ఉండేది అంటే, చిన్నప్పుడు మనము జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా డైనోసర్స్ ని తిరిగి రూపొందించే సినిమాల్ని చూసాము, మనం మర్చిపోయాం. కానీ అదే బెన్ లామ్ మాత్రం దాన్ని మర్చిపోకుండా ఇది ఎలా సాధ్యపడుతుంది ఏంటి అని చెప్పేసి చాలా క్యూరియాసిటీతో పదే దాని గురించి ఆలోచించేవాడు. అలా ఆలోచించడమే కాకుండా వాళ్ళ నాన్నగారిని ఇలాంటి క్వశ్చన్స్ అడిగి విసిగించేవాడు. ఆ క్యూరియాసిటీ అతన్ని ఇలాంటి అనితర సాధ్యమైన కంపెనీని సృష్టించే విధంగా చేసింది. అదే కలోజల్ బయోసైన్స్. అయితే ఈ కంపెనీ 6 నెలల క్రితము 2 మగ డైర్ వుల్ఫ్స్ ని సృష్టించారు. వాటి పేర్లు కూడా రోములస్, రీమస్. అదే విధంగా 3 నెలల క్రితము ఒక ఆడ డైర్ వుల్ఫ్ ని సృష్టించారు. దాని పేరు ఖలీసీ అని నామకరణం చేశారు. అయితే ఈ ఖలీసీ అని పేరు వినగానే మనకు ఎక్కడో గుర్తుకొచ్చింది కదా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని వుల్ఫ్ యొక్క క్యారెక్టర్ పేరు. అయితే మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా అంతరించిపోయిన జంతువుల డిఎన్ఏతో వాటిని తిరిగి మళ్ళీ సృష్టించడం అంత సులువా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా ఎంతో కాంప్లికేట్తో కూడింది. డోంట్ వరీ, ఈ ప్రాసెస్ని మీకు అర్థమయ్యే విధంగా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ కలోజల్ బయోసైన్స్ అనే సంస్థ 12,000 ఏళ్ల క్రితం అంతరించిపోయిన డైర్ వుల్ఫ్ని సృష్టించడానికి పథకం రూపొందించింది. దీనికి వాళ్ళకి కావాల్సింది డైర్ వుల్ఫ్ యొక్క డిఎన్ఏ. ఈ పనిలో భాగంగా అమెరికాలోని ఓహియో అనే రాష్ట్రంలో 13,000 ఏళ్ల క్రితం నాటి డైర్ వుల్ఫ్ యొక్క పండ్ల నమూనా ఒకటి వాళ్ళకి దొరికింది. దీంతో పాటు ఐడా రాష్ట్రంలో వారికి 72,000 ఏళ్ల క్రితం నాటి చెవి ఎముక ఒకటి వాళ్ళకి దొరికింది. దాంతో వాళ్ళ పని మరింత సులువైంది. అయితే ఈ కలోజల్ బయోసైన్స్ శాస్త్రవేత్తలు ముందుగా డైర్ వుల్ఫ్ మరియు గ్రే వుల్ఫ్ మధ్య యొక్క తేడాని కనుగొన్నారు. అయితే ఈ తేడాలో వాళ్ళకి తెలిసింది ఏంటంటే, 14 జీన్స్లలో 20 డిఫరెంట్ లక్షణాలని వారు గుర్తించారు. ఈ 20 లక్షణాలు కేవలం డైర్ వుల్ఫ్ కు మాత్రమే ఉండేవి. అయితే ఈ లక్షణాలను మార్చే ప్రాసెసింగ్ ఏదైతే ఉందో మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ లో భాగంగా గ్రే వుల్ఫ్ రక్తం నుండి EPCS అనే కణాలను తీసుకొని క్రిస్పర్ అనే టెక్నాలజీ ద్వారా 14 జీనులలో ఈ కణాలను ప్రవేశపెట్టడంతో డైర్ వుల్ఫ్ లో ఉండే లక్షణాలు గ్రే వుల్ఫ్ లో కనిపించడం మొదలయ్యాయి. అంటే శరీరం పెద్దగా ఉండటం, తల వెడల్పుగా మరియు వాటి రంగు తెలుపు రంగులోకి మారటం. అయితే ఈ లక్షణాల్లో 15 డైరెక్ట్గా డైర్ వుల్ఫ్ నుంచి వచ్చినవైతే మరో 5 తెలుపు రంగు కోసం చేసినవి. అయితే దాని తర్వాత ప్రాసెస్ మాత్రం బయాలజీ బుక్ను తిరిగి వేయడమే అని చెప్పవచ్చు. ఈ ప్రాసెస్లో భాగంగా మార్పు చేసిన కణాలను ఎక్స్ట్రాలో ఉంచి ఎంబ్రాయిల్గా చేశారు. 45 అండాలలో ఉంచి కేవలం 4 ఎంబ్రాయిలు మాత్రమే హెల్దీగా ఉన్నాయి. ఈ 4 ఆరోగ్యవంతమైన ఎంబ్రాయిలను కుక్కలలోకి ప్రవేశపెట్టారు. అంటే ఈ ఎగ్స్ని కుక్కల ద్వారా సరోగేట్ పద్ధతిలో పెంచి అవి పూర్తిగా ఆరోగ్యవంతంగా అయినప్పటి తర్వాత సిజేరియన్ పద్ధతిలో భూమిపైకి తీసుకొచ్చారు. ఈ పూర్తి ప్రాసెస్లో స్కైలా అనే దేశీ కుక్క కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఈ ప్రక్రియలో పురాతన DNA ఆధారంగా న్యూ ఏజ్ గ్రే వుల్ఫ్ ని మార్చి డైర్ వుల్ఫ్ లక్షణాలు కలిగిన జంతువును ప్రయోగాత్మకంగా సృష్టించారు. శాస్త్రవేత్తలు వివరిస్తున్న దాని ప్రకారం వీటి యొక్క హైటు, వెయిట్, వెడల్పు ఏ విధంగా ఉంటుందంటే, అట్లీస్ట్ తక్కువలో తక్కువ 3.5-4 అడుగులు పెరుగుతుందనే హైట్. అదేవిధంగా 80 కేజీల నుంచి 90 కేజీల వరకు తూగుతుందని చెప్పేసి, వెడల్పు అయితే 7 అడుగుల వరకు పెరగొచ్చని చెప్పేసి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకే పుట్టిన ఈ మొగ డైర్ వుల్ఫ్స్ ఏవైతే ఉన్నాయో 4 ఫీట్స్ హైట్తో పాటు 40 కేజీల వరకు కూడా తూగుతున్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో పాటు శాస్త్రవేత్తలు మరో విషయం కూడా చెప్తున్నారు, అవి 6 ఫీట్స్ వరకు కూడా పెరగవచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే వీటిని పెంచడానికి కూడా ఈ సంస్థ భారీగానే వెచ్చిస్తుంది. అది ఎంతలా అంటే 2,000 ఎకరాల్లో వీటిని ఉంచి 10 అడుగుల ఎత్తులో
ఫెన్సింగ్ వేసి 10 మంది కాపలాదారులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. జస్ట్ ఇమాజిన్ 2000 ఎకరాలలో 6 ఎకరాల వెటర్నరీ హాస్పిటల్తో పాటు 24/7 CCTV నిఘాలో ఇవి పెరుగుతూ ఉన్నాయి. వీటి డైట్ ని కూడా ఒకసారి మనం గమనిస్తే ప్రతినిత్యం ఎద్దు, జింక మరియు గుర్రపు మాంసంతో పాటు స్పెషలైజ్డ్ సప్లిమెంట్స్ వీటికి అందిస్తున్నారు. అదేవిధంగా వాటి సంరక్షకులు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటివరకు ఈ డైర్ వుల్ఫ్స్ కి ఎలాంటి వేటాడే లక్షణాలు కనిపించలేవంట. కానీ అవి చిన్న ఉన్నప్పుడు ఎంతో క్యూట్ గా పాలు తాగుతూ హౌలింగ్ చేస్తూ ఉంటే ఒక్కసారి ఆ అరుపులు వినండి. ఎంతో క్యూట్ గా ఉంది కదా. కానీ అవి చిన్న ఉన్నప్పుడు ఎంతో క్యూట్ గా పాలు తాగుతూ హౌలింగ్ చేస్తూ ఉంటే వావ్ అన్న మనమే. అవి పూర్తిగా పెద్దగయ్యాక అంటే శరీర దృఢత్వం పట్టు సాధించిన తర్వాత వామ్మో అనక తప్పదు. ఎందుకంటే ప్రకృతికి విరుద్ధంగా జరిగే ఏ పనైనా వినాశనానికి దారి తీస్తుందని విన్నాం, చూసాం కూడా. అదే విధంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు, వేటాడే జంతువులను జలారణ్యంలోకి తీసుకువస్తే అవి సహజ సిద్ధంగా వచ్చిన బుద్ధులను కోల్పోవు అని. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే మానవులకి ఏనాడైనా ప్రమాదం పొంచి ఉంది. అదేవిధంగా ఇంకొంతమంది శాస్త్రవేత్తలు 2-3 మార్పులు చేసి గ్రే వుల్ఫ్ని డైర్ వుల్ఫ్గా నమ్మించే ప్రయత్నం ఈ సంస్థ చేస్తుందని ఆరోపిస్తున్నారు. అయితే ఈ సంస్థ ఈ 3 డైర్ వుల్ఫ్ని అమెరికాలోని ఒక పకడ్బందీ రహస్య ప్రదేశంలో పెంచుతున్నారు. ఆ ప్రదేశం ఎంత విశాలంగా అంటే 4 లక్షల హెక్టార్, అంటే సుమారు 10 లక్షల ఎకరాలు. దాంట్లో 2000 ఎకరాల భూభాగంలో ఈ డైర్ వుల్ఫ్స్ ని పెంచుతున్నారు. అదే విధంగా మన గేమ్ ఆఫ్ థ్రోన్స్ సృష్టికర్త అయిన జార్జ్ R.R. మార్టిన్ ఈ వుల్ఫ్స్ చూసి భావోద్వేగానికి గురయ్యారు. దీంతో పాటు ప్రజల మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలుతున్నాయి. ఈ రోజు డైర్ వుల్ఫ్ మరియు వుల్లీ మౌస్, మరి రేపు ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ తో ప్రాచీన కాలంలో ఉన్న జీవరాశులన్నింటినీ తిరిగి తీసుకురావచ్చు. అదేవిధంగా మన ఎలాన్ మస్క్ గారైతే ఒక ట్వీట్ వేశాడు, తనకి కస్టమైజ్డ్ డైర్ వుల్ఫ్ కావాలి అని. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గానే ఉంది. అయితే ఈ సంస్థ మమ్మత్, డోడో మరియు టస్మానియా టైగర్లను రివైవ్ చేయాలని కూడా చూస్తుంది. ఎన్ని చేసినా మానవులకి ప్రమాదం లేనంత వరకు అయితే ఓకే. అదే ప్రమాదం పొంచి ఉన్నట్లయితే సినిమాల్లో చూపించినట్లు కాదు, ఎంతో ప్రాణ నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. అయితే ఈ సీక్వెన్స్ ని మనము రోబో సినిమాలోని చిట్టి పాత్రతో కూడా పోల్చవచ్చు. ఈ రివైవ్ కాన్సెప్ట్ మంచిదా లేక చెడ్డదా అని మనం పక్కన పెడితే మానవుడి యొక్క మెదడు పొటెన్షియాలిటీ ఎంత గొప్పదో మనకి మరోసారి నిరూపించారు. అయితే ఈ సంస్థ వారి వెబ్సైట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని పొందుపరిచారు. వాళ్ళ వెబ్సైట్ పేరు ఏంటి అంటే calusal.com. అందులో వాళ్ళు మిత్ అండ్ ఫ్యాక్ట్ అని చెప్పేసి ఒక పేజ్ ని రూపొందించారు. వుల్ఫ్స్ ఆర్ వెరీ డేంజరస్ టు హ్యూమన్స్, ఇట్స్ ఎ మిత్ అట. దాంతో పాటు ఫ్యాక్ట్ లో ఏం పొందుపరిచారంటే వుల్ఫ్స్ ఆర్ జనరల్లీ వేరీ ఆఫ్ హ్యూమన్స్ అండ్ అవాయిడ్ ఇంటరాక్షన్స్. ఈ ఇమేజ్ మీకు ఇక్కడ చూపిస్తాను, చూడండి. దాంతోపాటు తోడేళ్ల కంటే కూడా ఎక్కువ నష్టం జరిగింది కుక్కలతో అట. ప్రతి సంవత్సరం 30 నుంచి 50 కేసులు కుక్కలతో వస్తున్నాయట. ఆవులతో కూడా 20-22 ఫెర్టిలిటీస్ వస్తున్నాయని చెప్పేసి వీరు మెన్షన్ చేశారు. నేచురల్ ఈవెంట్ యాజ్ యూజువల్ గా ఉండనే ఉంది. దాంతో పాటు హార్నెట్, వాస్ప్ అండ్ బీ తేనెటీగలతో కంటే కూడా తక్కువ నష్టం ఈ తోడేళ్లతో జరిగిందట. దాంతో పాటు బీర్ కొలాజన్ విత్ వెహికల్స్, అంటే జింకలు, దుప్పిలు ఏవైతే ఉంటాయో యాక్సిడెంటల్ గా రోడ్ల పైకి వచ్చి వెహికల్స్ ని గుద్దుకోవడంతో దగ్గర దాదాపు డామేజ్ ఓవర్ 440 హ్యూమన్ ఫెర్టిలిటీస్ అండ్ మోర్ దెన్ 59,000 ఇంజురీస్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మీరు కూడా ఈ వెబ్సైట్ కి విజిట్ అయ్యి ఒకసారి చెక్ చేయండి. దాంతోపాటు చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. ఇంతవరకు చూసారంటే మా ఈ కంటెంట్ ఎంతో కొంత మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ కావాల్సిందే. దాని గురించి మీరు చేయాల్సిన ఏకైక పని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం. థ్యాంక్ యూ అండ్ జై హింద్.